హలో అండి, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలోని హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకునే మైసూర్ బజ్జీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది ఎన్నిసార్లు ట్రై చేసినా సరే లోపల పిండిలా ముద్దగా వచ్చేస్తూ ఉంటాయి, అలానే గట్టిగా కూడా వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ ఈరోజు చెక్ పెట్టేస్తూ నేను చెప్పిన టిప్స్తో కొలతలతో పక్కా మీరు ఇంట్లో ట్రై చేస్తే కనుక పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మైసూర్ బజ్జీ అయితే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పుల్లటి పెరుగు అయితే తీసుకోండి. ఎంత పుల్లగా ఉంటే అంత మంచిదని చెప్తాను నేను మైసూర్ బజ్జీకి కానీ మైసూర్ బోండాకి కానీ. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ వరకు అయితే బాగా బీట్ చేయండి. బీట్ చేసిన తర్వాత ఈ వంట సోడా పెరుగు 2 రియాక్ట్ అయ్యి మంచి బబుల్స్గా అయితే ఫామ్ అవుతుంది. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా బబుల్స్గా అయితే ఫామ్ అవ్వాలండి. సో ఇలా ఫామ్ అయితేనే మనకి బజ్జీలు బాగా ఫ్లఫీగా రావడానికి అయితే హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు పెరుగుకి 2 కప్స్ మైదాపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే 2 కప్స్ మైదాపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ బియ్యపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎన్ని కప్పులు మైదాపిండి అయితే తీసుకుంటామో అన్ని స్పూన్స్ బియ్యపిండి అయితే మనం యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ సరిపోయేలాగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని గోరువెచ్చటి నీళ్ళు ఉంటాయి కదా, సో ఆ వేడి నీళ్ళు కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. పిండి మరీ పల్చగా వచ్చిందంటే మనకి అస్సలు బజ్జీలు సరిగ్గా రావు. మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలండి పిండి. సో పిండి బాగా బీట్ చేస్తూ ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ బీట్ చేస్తూ కలుపుకోవాలి అన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఇలా పైకి అంటే పిండిని కనుక ఆ పిండి సాగుతూ రావాలన్నమాట. ఇలా వస్తే కనుక పర్ఫెక్ట్గా మనం పిండిని కలిపేసుకున్నట్టే. ఇలా ఎక్కువసేపు బీట్ చేసుకుంటూ కలుపుకోవటం వల్ల మనకి పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే లోపల ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి మనకి బజ్జీలు ఫ్లఫీగా మంచిగా గుల్లగా అయితే వస్తాయండి. ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని సమ్మర్లో కనుక చేసుకుంటే కనుక ఒక 30 మినిట్స్ వరకు ఊరనివ్వండి. లేదు వింటర్లో చేసుకుంటే కనుక ఒక 2 అవర్స్ వరకు అయితే ఈ పిండిని ఊరనివ్వాలి. సో అందుకనే మనం మూత పెట్టేసుకొని దీన్ని ఒక 2 అవర్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకుందాము. పిండి ఎంత బాగా ఊరితే అంత బాగా వస్తాయండి. 2 అవర్స్ తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా చిన్నగా కట్ చేసుకున్న కొంచెం పచ్చిమిర్చి, అలానే అల్లం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, బాగా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. ఇందులో మీకు ఇంకా కావాలి అనుకుంటే ఉల్లిపాయలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, అవి మీ ఆప్షనల్. ఇంట్లో పిల్లలకి చేస్తే కనుక చాలామంది పిల్లలు అల్లం కానీ పచ్చిమిర్చి కానీ తినరు కదా, సో అలా కనిపించకుండా వేయాలి అంటే కనుక మీరు దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు పక్కనైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు నేను ఇందులోకి అయితే పల్లీల చట్నీ చేస్తున్నాను. ఎందుకంటే పల్లీల చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బజ్జీలు చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ పల్లీల చట్నీ జస్ట్ 5 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని వేపిన పల్లీలు వేసుకొని ఇప్పుడు ఇందులోకి చింతపండు, సాల్ట్, అలానే వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర, సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి కారానికి సరిపోయేలాగా ఎండుమిర్చి యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోండి. ఇంతే అండి, చాలా సింపుల్ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులోకి అయితే మనం తాలింపు అయితే వేసేసుకోవాలి. తాలింపు ఎలా వేసుకోవాలనేది అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి నేనైతే చూపించట్లేదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ బొండాలు అయితే వేసేసుకోవటమే. చాలా ఈజీ. ఒకవేళ మీ చేతికి పిండి అంటుకుంటుంది అని అనుకుంటే కనుక ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోని మీ హ్యాండ్ని డిప్ చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ బొండాలు వేసేసుకోవటమే అండి. బొండాలన్నీ వేసేసుకున్న తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా 2 సైడ్లు మంచి కలర్లో క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవటమే అండి. చూసారు కదా ఎంత ఈజీగా హోటల్ స్టైల్ మైసూర్ బజ్జీని అయితే ఇంట్లో చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ మైసూర్ బజ్జీకి కాంబినేషన్గా నేను అల్లం చట్నీ అలానే పల్లీ చట్నీ అయితే చేశానండి. వేడి వేడిగా అల్లం చట్నీతో పల్లీ చట్నీతో తింటే మాత్రం ఈ మైసూర్ బజ్జీ అదిరిపోతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.